హాయ్ ఫ్రెండ్స్, we all welcome back to ఛానల్ గీతా ప్రభాక వ్లాగ్స్. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బికాస్ మై జాబ్ రీజన్స్ వల్ల కొంచెం వీడియోస్ పెట్టడం డిలే అవుతుంది, లాంగ్ వీడియోస్ పెట్టడము. సో నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ పెట్టేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి హేష్వి స్కూల్లో జరగబోయే కల్మినేషన్ ప్రోగ్రామ్ బిఫోర్ డే మేము చేసుకుంటున్న అరేంజ్మెంట్స్ అనమాట. సో హేష్వికి వచ్చేసి పాలియంటాలజిస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు కల్మినేషన్ డే రోజు. సో పాలియంటాలజిస్ట్ హూ స్టడీస్ ద బోన్స్ అండ్ ఫాజిల్స్ ఆఫ్ హ్యూమన్స్, యానిమల్స్ అన్నీ. సో ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో హేష్విక్ వచ్చిన టాపిక్ వచ్చేసి డైనోసర్ బోన్స్ అండ్ ఫాజిల్స్ ప్రిపేర్ చేయాలి, లైక్ డైనోసర్ స్కెలిటన్ మనం ప్రిపేర్ చేయాలన్నమాట. సో మేము అది ఎలా ప్రిపేర్ చేసామన్నది, నేను ఎలా కట్ చేసుకున్నామన్నది వీడియో మిస్ అయింది. బట్ అట్లీస్ట్ నా దగ్గర ఉన్న వీడియో ఏంటంటే ఆల్రెడీ మేము కట్ చేసి పెట్టుకుందాన్ని మేము రీఅరేంజ్ చేస్తున్నాము. ఒక మార్క్ ప్రకారం కట్ చేసుకొని, ఇంత మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకొని, సో అదంతా మనం ఇలా డిఫరెంట్ పార్ట్స్ కట్ చేసుకొని అదంతా రీఅరేంజ్ చేస్తే డైనోసర్ స్కెలిటన్ అవుతుంది అనమాట. ఇది మేము కార్డ్బోర్డ్ అండ్ ప్లెయిన్ పేపర్తోనే ప్రిపేర్ చేసాము. కార్డ్బోర్డ్ తీసుకొని డిఫరెంట్ మెజర్మెంట్స్, మనకి తల ఏ సైజ్ కావాలో, స్కల్ ఎలా ఏ సైజ్, ఆ రిప్స్ ఏ సైజ్ అన్నది మనం అది కొంచెం ఆల్రెడీ మనం పేపర్ పైన గీసుకొని, సో ఆ మెజర్మెంట్ కార్డ్బోర్డ్ షీట్స్తో కట్ చేసుకుంటే ఇలా డిఫరెంట్ షేప్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము ఇది ఓన్గా అయితే చేయలేదంటే రిఫరెన్స్ పిక్చర్ తీసుకొని చేసాము. సో ఇలా చేసి ఇలా రీఅరేంజ్ చేసేస్తున్నాం అనమాట. ఇదంతా మా హస్బెండే చేశాడు ముందు రోజు. సో యాక్చువల్గా ప్రాపర్టీస్ అన్ని స్కూల్ వాళ్ళే చేస్తారు. సో ఇది వచ్చేసి మమ్మల్ని ట్రై చేయమని చెప్పారు, మీకు చేయగలుగుతారా, ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది. సో డైనోసర్ బోన్స్ అండ్ ఫాజిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో స్కెలిటన్ ఏమైనా ప్రిపేర్ చేస్తారంటే జస్ట్ ట్రై చేద్దాంలే అని మేమైతే ఇది ట్రై చేసి పిక్ పంపించాం టీచర్కి. సో ఇది యాక్సెప్ట్ చేసిందనమాట. సో దానికి మేము అరేంజ్ చేసుకుంటున్నాం ముందు రోజే. సో ఇలా అంతా అరేంజ్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా డైనోసర్ స్కెలిటన్ షేప్ అయితే వస్తుంది. అండ్ ఇది నిల్చోడానికి మనకి బేస్ కావాలి కాబట్టి మేము థర్మాకోల్ బేస్ తీసుకున్నాము. ఆల్రెడీ టీవీ బాక్సెస్కి కానీ, మ్యూజిక్ సిస్టమ్ బాక్సెస్కి కానీ పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్ వస్తాయి కదా, దాంట్లో ఉన్న థర్మాకోల్ ఉంది కదా, దాన్ని మేము బేస్ లాగా తీసుకున్నాం అనమాట. సో దానిపైన కూడా మా హస్బెండ్ డైనోసర్ బొమ్మలని గీసేస్తున్నాడు ఒక డెకరేటివ్ పర్పస్ లాగా. సో ఇది మేము స్టాండ్ లాగా యూస్ చేసుకున్నాము. అండ్ మా దగ్గర కొన్ని ప్లాస్టిక్ స్టిక్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టిక్స్ దానికి కాళ్ళలాగా మేము దానికి స్టిక్ చేసాము ఆ స్కెలిటన్ స్ట్రక్చర్కి. సో ఇలా అయితే మేము ప్రిపేర్ చేసేస్తున్నాం. ఎలా ఓవరాల్గా ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. అండ్ ఇదే కాకుండా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం కూడా వాళ్ళు లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్ డిఫరెన్షియేషన్ కోసము కొన్ని లివింగ్ థింగ్స్, పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ లాంటివి అడిగారనమాట. సో మా ఇంట్లో యాజ్ యూజువల్గా పెట్స్ ఉన్నాయి, బర్డ్స్, టర్టిల్, ఇంకా ఫిషెస్ ఉన్నాయి కాబట్టి ఒక పేర్ ఆఫ్ బర్డ్ని మేము ఆల్రెడీ ఉన్న కేజ్లో సెట్ చేసామన్నమాట. అండ్ టర్టిల్ని కూడా నీట్గా వాష్ చేసి ముందు రోజే ఫుడ్ అంతా పంపించేసాము. అండ్ మా వాచ్మెన్ని పిలిపించి ఒక పేర్ ఆఫ్ బర్డ్ని మేము రెడీ చేసుకున్న కేజ్లోకి వేసి, కేజ్ ఇంకా టర్టిల్ ముందు రోజు వెళ్ళి మేము అక్కడికి పెట్టేసి వచ్చేసామన్నమాట. సో అది వాళ్ళు స్కూల్లో ఎలా ఎగ్జిబిట్ చేశారో ఒకసారి చూసేయండి. Recently, I also found the dinosaur in a notebook. It's very interesting to study fossils. You see? দেখো এখানে দেখো